అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి వంకాయ పచ్చిపులుసు చాలా చాలా టేస్టీగా వచ్చింది. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఏం లేదండి, తగినంత చింతపండు రసం తీసుకోవాలి, అందులో బెల్లం వేసుకోవాలి, తగినంత బెల్లం వేసుకోవాలి. అలాగే వంకాయల్ని మాత్రం చక్కగా కాల్చేసి ఆ పొట్టు తీసేసిన దాన్ని చక్కగా మెదిపేసుకోవాలి. పురుగులు ఉన్నాయో లేవో చూసేసుకుని మెదిపేసుకోవాలి. అప్పుడు పోపు పెట్టుకుంటాను. నేను పోపు వేసి చేస్తాను. సో బాండి పెట్టుకోవాలి, బాండీలో నూనె వేసుకోవాలి, తగినంత ఎక్కువ నూనె పడుతుంది. ఆ ఎక్కువ నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేయాలి, ఇంగు వేసేసేయాలి. ఇంగు వేసేసాక పచ్చిమిరపకాయలు వేయాలి. ఎక్కువ పచ్చిమిరపకాయలు పడతాయి. ఆ పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోయాక ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాక పసుపు వేయాలి, కరివేపాకు వేయాలి. కొంచెం కరివేపాకు అన్ని బాగా వేగిపోయాక అప్పుడు కొంచెం సాంబార్ పౌడర్ లాంటిది ఉంటుంది, ధనియాలు, జీలకర్ర పొడి అలాంటిది వేయాలి. అలాగే ఆవాలు, మెంతుల పొడి వేయాలి, కొంచెం కారం వేయాలి, కొంచెం ఉప్పు వేయాలి, తగినంత మీకు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాలు, అలాగే జీలకర్ర, ఎండుమిరపకాయలు, పల్లీలు, నువ్వులు ఆ పొడి కూడా వేసేసేయాలి. మొత్తం అంతా వేసేసి ఈ ఉల్లిపాయలు ఏదైతే మనం వేసామో పచ్చిమిరపకాయలు అందులో బాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకున్నాక చక్కగా ఎక్కువ కొత్తిమీర, ఎక్కువ కరివేపాకు వేసేసి అప్పుడు మీరు దీన్ని ఇందులోకి ఈ వంకాయ పచ్చిపులుసులోకి వేసేయాలి. నేను ఒకదాన్ని ఒక చేతితో వేయడం కష్టం కాబట్టి నేను పచ్చిపులుసునే ఇందులో వేసేసాను అనమాట. సూపర్ టేస్ట్ వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను 1 మినిట్లో నేను ఆల్రెడీ షేర్ చేశాను, కానీ అయినా సరే మీకు మళ్ళీ నేను చూపించేశాను. నేను చెప్పినవన్నీ వేసుకోండి, చెప్పినవన్నీ చేసుకోండి. ఇది మాత్రం ఇవాళ కన్నా రేపు ఇంకా ఊరి ఉంటుంది. వంకాయ పచ్చిపులుసు అంటేనే అంతా ముద్దపప్పులోకి చాలా బాగుంటుంది, మంచి కాంబినేషన్. అలాగే కందిపప్పు పచ్చడిలోకి చాలా మంచి కాంబినేషన్, ఆవకాయలోకి బాగుంటుంది, కంది పొడిలోకి బాగుంటుంది. చాలా చాలా ట్రెడిషనల్ రెసిపీ. ఇదివరకు కాలంలో చాలా ఎక్కువ చేసుకునేవారు. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోండి, చక్కగా ఇంగు పోపు పెట్టుకోండి. అవన్నీ ఉల్లిపాయలు మాత్రం ఎక్కువ వేసుకోండి, కరివేపాకు, కొత్తిమీర అసలు కాంప్రమైజ్ అవ్వద్దు, ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే దీని టేస్ట్. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. వెరీ వెరీ టేస్టీ వంకాయ పచ్చిపులుసు అండి. బాయ్ అండి.